స్నేహితులందరూ చాలా మంచిగా ఉన్నారని భావిస్తూ ఇవాళ మీకు వేలూరు నుంచి నేను వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడి మరియు రామప్ప దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళిన చిత్రాలన్నింటినీ మీకు చూపిస్తాను. ముందుగా మేము ఇక్కడ రాత్రి బయలుదేరి పొద్దున కల్లా నేను అక్కడ వరంగల్ చేరుకోవడం జరిగింది. అక్కడ రైల్వే స్టేషన్లోనే ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ లాగా లాంజ్ పెట్టారనమాట, పే అండ్ యూజ్ లాంజ్. అందులో దిగాము. అక్కడ దిగేసి అక్కడే శుభ్రంగా స్నానాలన్నీ చేసేసుకొని నేను మా స్నేహితుడు ఇట్లాగా బయటకు బయలుదేరామన్నమాట. బయట ఈ ద్వారాలు అవన్నీ కొంచెం బాగా అందంగా ఉన్నాయి, చూడవచ్చు. ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు మన యాత్రికుల కోసం. ఈ విధంగా చాలా బాగుంది. ఏనుగులు కానీ అది ఎక్కడో ఉండే కాకతీయ రాజులది రైల్వే స్టేషన్లో ప్రతిబింబించే విధంగా ఈ విధంగా శిలాతోరణం దగ్గర నుంచి అన్నిటినీ పెట్టడం చాలా బాగుంది. అదేవిధంగా వెళ్ళే దారిలో ఇది ఒక హనుమంతుడి గుడి అనమాట. దారిలో మేము అక్కడ ఆటో తీసుకొని ఆటోలో నుంచి బయలుదేరామన్నమాట. అక్కడ నుంచి సరిగ్గా ఒక 100 రూపాయలు ఛార్జ్ తీసుకొని మాకు ఒక చోట వదిలిపెట్టారు. ఆ రోజు చాలా రద్దీగా ఉంది. ఆ రోజు పౌర్ణమి. అమ్మవారికి శాకాంబరి అలంకారం చేస్తుందన్నమాట. అక్కడి నుంచి కొంచెం దూరంలోనే ఆపేసి ముందు భక్తుల్ని నడుచుకుని వెళ్ళమని చెప్పారు. అదేవిధంగా కొండా సురేఖ గారు అక్కడ తెలంగాణలో మినిస్టర్ అనమాట. ఇక్కడ బయట గ్రామదేవతకి పసుపు సేవ, మంజల్ సేవ చేస్తూ ఉన్నారు, చూడవచ్చు. అది బాగుంది. ఇంకా ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ అనమాట, అమ్మవారి పెయింటింగ్, అదేవిధంగా వేరే వేరే దేవతా స్వరూపాలన్నింటినీ అందంగా తీర్చిదిద్దారు. దశ రూపాలు, అమ్మవారి యొక్క రూపాలని ముద్రించడం జరిగింది. చాలామంది భక్తులు చాలామంది ఉన్నారనమాట. వేచి ఉండి దర్శనానికి. అక్కడ నాకు నచ్చింది ఏంటంటే అక్కడ సోషల్ సర్వీస్ చేసే వాళ్ళందరూ కూడా ఉన్నారు. అక్కడ ఎన్ఎస్ఎస్ దగ్గర నుంచి ఎన్సిసి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ విధంగా పూలు అమ్ముతూ ఉన్నారు. బాగుంది. అది ఒక గోశాల, మీరు చూడొచ్చు. దాని బయట ఉన్నదే పెద్ద చెరువు అనమాట. భద్రకాళి అమ్మవారి గుడి ఎదురు పెద్ద చెరువు. చాలా జనాభా వస్తారని చెప్పేసి వాళ్ళు ముందే మాకు ఒక అరగంట సేపు వేచి ఉన్న తర్వాత అక్కడ కాసేపు చివరాక ఇంకా వేచి ఉంటానే ఉన్నాం. ముసలి వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు కొంచెం. వాళ్ళందరికీ మేము తెచ్చుకుని నీళ్ళని కూడా సప్లై చేసామన్నమాట. తర్వాత అప్పటికి సురేఖ గారు వచ్చారు దర్శనానికి. ఆమె దర్శనం కోసమే మమ్మల్ని ఆపారన్నమాట. మీరు చూడొచ్చు, అమ్మవారి దర్శనం కోసం వచ్చిన సురేఖ గారు మాకంతా చేయి చూపిస్తూ గుడి లోపలికి వెళ్తున్న దృశ్యాలు బాగుంది. ఇంకా మమ్మల్ని వదిలిపెడతారనుకుంటే వాళ్ళు ఇంకా పూజ చేసేంత వరకు కూడా అట్లానే ఉన్నారనమాట. పూజా దృశ్యాలు. పూర్తిగా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మమ్మల్ని లోపలికి వదిలిపెట్టారు. అక్కడ ఆదిశంకరాచార్యులు వారి మార్గంలో దర్శనం చేసుకున్నాం. అదేవిధంగా లోపలికి వెళ్ళేటప్పుడు లోపల శాకాంబరి అలంకారం కాబట్టి అన్ని కూరగాయలతో గుడి బయట నుంచి ధ్వజస్తంభం దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రాంగణం కాడి నుంచి అన్నీ కూడా కూరగాయలతో అలంకరించారనమాట. ఇది పెద్దలు ఎవరైనా వస్తే అది ఆశీర్వచనించే ఒక ప్రదేశం. పైన ఏమో తోటకూరలు అంతా కట్టారు బాగా అలంకరణలుగా. ఇక్కడ మనం చూడొచ్చు బయట అమ్మవారిని చాలా ఎంత అందంగా అంటే అంత అందంగా ఉన్నారు. నల్లరాతి లో ఇక్కడ ఇప్పుడు అసలు అక్కడ ఒకటే అరుపులు అనమాట. ఫోన్లు లోపల పెట్టండి, ఫోన్లు లోపల లేకపోయి ఉంటే మీకు దర్శనం బాగా అయ్యే విధంగా చూపించేవాడిని. కానీ ఇక్కడ వరకు లోపల అమ్మవారి ముఖం కొంచెం మాత్రమే కనపడుతూ ఉంది. అందరూ కూడా చాలాసేపు ఇక్కడే ఫోటోలు తీస్తూ ఉంటున్నారని చెప్పేసి ఇంకా లోపల ఫోన్లు పెట్టండి తీసేసుకుంటూ ఉన్నారన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఫోటోలు తీయలేదు. బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకుందామని చూస్తే ఇక్కడ పులిహోర మరియు లడ్డు ఇస్తూ ఉన్నారనమాట. రెండు కూడా తీసుకున్నాం. పులిహోర బాగుంది, చాలా బాగుంది. అక్కడ సేమ్ మన విజయవాడలోని అమ్మవారి పులిహోర లాగానే ఉంది. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉన్న ప్రదేశం. అదేవిధంగా ఇక్కడ మీకు ఇందాక చూపించినట్టు బయటకు వచ్చి చూపిద్దామని చెప్పేసి వచ్చాను అనమాట. సుమారుగా 100 నుంచి 150 ఎకరాల చెరువు పైనే ఉంటుంది. ఎంత పెద్దదంటే కనుచూపు మేర మొత్తం చెరువే ఉంది. భద్రకాళి సాగర్ అని పెట్టారు పేరు. చాలా బాగుంది.
జలాశయం అనమాట. అది అందులో పూడిక తీతలు అవన్నీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. అంటే వర్షాకాలం రాబోతుంది కదా, దానికి వర్షాలు నింపుకోవాలని. ఇంకా తర్వాత మా స్నేహితుడు వచ్చాడు. ఇంకా ఇక్కడి నుంచి రామప్పకి బయలుదేరామన్నమాట. అక్కడ దారి మధ్యలో ఉన్న పామాయిల్ తోట అనమాట, చాలా అందంగా ఉంది. అందుకని చెప్పి మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపించాను. అట్లానే ఇంకా సరదాగా మాటలు చెప్పుకుంటూ అక్కడ ఉన్న అడవులు మొత్తంలో చాలా బాగుంది. అడవులన్నిటినీ చూసుకుంటూ, కొండలన్నిటినీ చూసుకుంటూ జాలీగా అలాగా సాగిపోతూ ఉన్నాం. మధ్యలో ఉండే చిన్న చిన్న ఊళ్ళను దాటుకుంటూ ఇదే విధంగా. అక్కడి నుంచి సుమారుగా అది వచ్చేసి నేను చూడలేదు అంతగా, ఒక 100 కిలోమీటర్లు ఉన్నట్టు ఉందని చెప్పి అనుకుంటా. ఆ 100 కిలోమీటర్లు దాటి వెళ్ళి ఇంకా రామప్ప దేవాలయం చేరుకున్నాం అనమాట. మధ్యలో తాటి చెట్లు ఇవన్నీ మెల్లగా చూసుకుంటూ, ఈ మధ్యలో మళ్ళీ మాకు చాలా పాతకాలకు సంబంధించిన ఎడ్ల బళ్ళు, చెక్క ఎడ్ల బళ్ళు కూడా కనపడ్డాయి. చాలా బాగుంది, అవి కూడా చూసాం. మీకు చూపిస్తాను అది వీడియోలో. వెళ్తా చిన్నగా వెళ్ళంటారా అంటే వాడేమో చిన్నగా వెళ్ళకుండా, చూసారా అక్కడ ఏ చెక్క ఎడ్ల బండు ఎలా ఉన్నాయో. రోడ్లు అయితే కొంచెం కొద్ది ప్రాంతం వరకు మాత్రం బాగాలేదు, కానీ మిగిలిన ప్రాంతం అంతా కూడా చాలా చక్కగా ఉంది. ఇంకా చేరుకున్న దగ్గర అదే రామప్ప దేవాలయం అన్నమాట. ఇది భూకంపాలకు కూడా ఏం కాకుండా ఉండే టెక్నాలజీని వాడి కట్టిందనమాట. ఇక్కడ కోయ బొమ్మలు ఉన్నాయి. ఆ కోయ బొమ్మలు మనకి ప్రత్యేకం కదా, అవి చూపిస్తూ ఉన్నాను అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి రామప్ప దేవాలయం ఎలా ఏం పేరు అదంతా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడేమో దాని ఆర్కియాలజికల్, అదే మన పురావస్తు శాఖ ఎప్పుడు బయటపడింది, ఏ విధంగా బయటపడింది, ఎవరు కట్టించారు, అదంతా వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. పాజ్ చేసి చదవచ్చు మీరు. అదేవిధంగా క్షత్రియ కాకతీయ రుద్రమరాజు గారి కి ఆస్థానం, అదే మన సామంతరాజుల్లో ఒక ఆయన కట్టించారనమాట. రామప్ప అనే ఆయన శిల్పి. ఆ శిల్పి పేరుతో రామప్ప దేవాలయం అని చెప్పి కట్టించారు. వెళ్ళే మార్గంలోనే చాలా అందంగా యునెస్కో వాళ్ళకి సంబంధించినది కదా, మర్రి చెట్లు అన్నీ చాలా అందంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు, చాలా చక్కగా. అదేవిధంగా ఈ గుడి కూడా మళ్ళీ తిరిగి పునర్నిర్మించింది అనమాట. ఎర్రరాతి వరకే మనకి గుడి నిలబడింది, మిగిలిన రంగు రాయి మొత్తం మళ్ళీ కట్టిందనమాట. అట్లా అంటే మళ్ళీ కట్టారు, కొంచెం బాగు చేసి కొంచెం అంతా చక్కగా కనపడటానికి అట్లా ఇట్లా అమర్చింది అన్నమాట. ఒకసారి గుడి మొత్తం చూసారా ఎర్రరాయి. ఈ ప్రాంతం తెలంగాణ ప్రాంతంలోనే ఈ రాయి లేదు, ఎక్కడో బయట నుంచి తీసుకొచ్చిన రాయి అనమాట. ఆ రాతితో కట్టారు. అదేవిధంగా మధ్యలో చూడండి ఎట్లా నిలబెట్టారు ఆ శిల్పాలని. కానీ ఈ శిల్పాలని, ఇంత అందమైన శిల్పాలని పగలగొట్టాలని అనిపించిన దుర్మార్గులకి మటుకు చాలా కఠోరమైన మనస్సు కలిగిన వాళ్ళు అనమాట. చూడండి ఎంత నిగనిగలాడే విధంగా ఈ మధ్యలో చూడండి చిన్న స్పేస్తో బాగా చేశారు. ఎంత నునుపుగా దాన్ని పాలిష్, చాలా నునుపుగా అయితే చేశారు. దాన్ని చూడండి ఎంత అందమైన విగ్రహాన్ని ఇక్కడ తలకాయ పగలగొట్టారు. నాకు బూతులు కూడా వచ్చినాయి అనమాట అటు చూడంగానే. వాటి నరాలు, చెవులు, వాటి ముడతలు అన్నిటిని ఎంత చక్కగా చెక్కితే, కాకతీయులకు సంబంధించినవన్నీ ఇట్లా గజ్జలుగా ఉంటాయి అన్నమాట. అట్లా ఆ గజ్జలతో కూడిందనమాట. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇట్లా తీసాను. శివలింగం లోపలికి వెళ్ళడానికి లేదు, అక్కడ ఉన్న మదనికలు అనమాట పైన. అదేవిధంగా అక్కడ మీరు బండలన్నీ చూడవచ్చు, కుంగిని ఉన్నాయి. కుంగినా కానీ గుడికి అయితే మట్టుకు ఏం కాలేదు. ఇది గుడి. అట్లానే మేము ముగ్గురం వెళ్ళిన వాళ్ళం ఫోటో తీసుకున్నాం. అంత నంది చక్కగా ఉంది. వెనక వాళ్ళు చూసారా, ఏనుగులన్నీ పైరగొట్టి పడేశారు. చూస్తేనే గణపతి దేవుడు అక్కడ ఉన్న ఇట్లా ఎక్కడా చూడలేదు, చాలా రేర్ అనమాట. ఇక్కడ కూడా మదనికలు చుట్టూరు ఉన్నాయి, చాలా చక్కగా భలే అమర్చారనమాట. ఇంకంతే.